ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై క్రెడిట్ తీసుకోవడంలో విఫలమయ్యామని వ్యాఖ్యానించారు. ప్రతి అభివృద్ధిలో కేంద్రం వాటా ఉన్నప్పటికీ ప్రచారంలో వెనుకబడిపోయామని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 100% నిధులు అందించిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని అన్నారు. పోలవరం ప్రధాని మోదీ వరం అనే నినాదాన్ని వినిపించాలని బీజేపీ క్యాడర్కు సూచించారు మాధవ్. రాష్ట్రంలో కూటమి సంబంధించిన ఎన్ని పనులు చేస్తున్న విషయం గతంలో చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎంతైతే పెట్టుబడులు పెట్టారో దానికి 25% ఆంధ్రప్రదేశ్లో పెట్టాం. అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే వచ్చింది, ఇంకొక ఆలోచన లేదు. మనం పోలవరం వెళ్ళాం. పోలవరం సంబంధించిన 100% నిధులు కేంద్రం నుంచి వచ్చాయి. దానికి సంబంధించిన మనకి క్రెడిట్ అనుకున్న విధంగా రావటం, ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, మనది. మనం ఆ విధంగా వెళ్ళి ఆ విధంగా మాట్లాడి ప్రతి కార్యక్రమంలో పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం నరేంద్ర మోడీ వరం, ఈ యొక్క స్లోగన్ ఎవరు అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వరం, ఆయన కానీ వరం ఇవ్వకపోతే, ముంపు మండలాలు కలగకపోతే, జాతీయ హోదా ఇవ్వకపోతే, నిధులు క్రమం తప్పకుండా విడుదల చేయకపోతే అది ఈ స్థాయిలో అయ్యి ఉండేది కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.